సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ పూర్తి కావచ్చింది. తమిళ మూవీ విక్రమ్ వేద హిందీ రీమేక్ లో విలన్ గా కనిపించబోతున్నాడు. విక్రమ్ వేద హిందీ రీమేక్ 2 షెడ్యూళ్ల తర్వాత ఫిలిం టీమ్ హృతిక్ లుక్ ని రివీల్ చేసింది. వేద లుక్ లో కిక్కిస్తున్నాడు హృతిక్. ఇక తమిళ్లో విజయ్ సేతుపతి వేసిన విలన్ రోల్ లో వణికించబోతున్నాడు హృతిక్. బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తాకి కరోనా సోకింది. రీసెంట్ టెస్ట్ లో పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఇషా గుప్తానే స్వయంగా వెల్లడించింది. ప్రెజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటోందట. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా మారాడు. హీరో టైటిల్ తో ప్రయోగం చేశాడు. ఆ మూవీ ఈ వీకెండ్ రిలీజ్ కాబోతోంది. ఫిలిం టీమ్ ట్రైలర్ ని లాంచ్ చేసింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన మూవీ డీజే. సంక్రాంతి రేసులో ఉండాల్సిన ఈ మూవీ వాయిదా పడిందట. ఈ నెలాఖరులో సినిమా విడుదలవుతుందట. బాలీవుడ్ లో పుష్ప దూకుడు ఇంకా పెరుగుతూనే ఉంది. కేవలం సండే కలెక్షన్లే 4 కోట్లని తెలుస్తోంది. హిందీలో 85 కోట్ల షేర్, 130 కోట్ల పైనే గ్రాస్ తో దూసుకెళ్తోంది. రష్మిక మందన లేడీ ఓరియంటెడ్ మూవీతో ప్రయోగం చేయబోతోంది. కిరాణా కొట్టు యజమాని కూతురుగా కనిపించబోతోంది. మరోసారి డీ గ్లామర్ రోల్ వేయబోతోంది. హరీష్ శంకర్ మేకింగ్ లో పవన్ చేయాల్సిన మూవీ భవదీయుడు భగత్ సింగ్. ఈ సినిమా కథలో మార్పులు జరిగాయట. కంప్లీట్ సెకండ్ హాఫ్ ని మార్చిన హరీష్ శంకర్ ఈ మూవీ షూటింగ్ కి రెడీ అయ్యాడట.